నేర్చుకోండి. భక్తుడైనా సరే, అభిషక్తుడైనా సరే, ప్రవక్త అయినా సరే, అపోస్తుడైనా సరే, ఒకసారి వారి మీదకి దేవుడు చీకటి శక్తుల ప్రభావాన్ని అనుమతించాడు అనుకోండి. ఆ చీకటి శక్తుల ప్రభావం భక్తుని కూడా ఏలుతాయి కొంతకాలం, అనుమతించబడినంత వరకు. నేను ఈ సంగతిని పెద్దగా నిరూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలుకు ముళ్ళు సాతానుగా అనుమతించబడింది కాబట్టి అది మనకు తెలుసు. బ్రతుకున్నంత కాలం అపోస్తుడైన పౌలు చాలా విపరీతమైన వేదన అనుభవించాడు. ఎలాంటి వేదన అది అంటే, సాతాను అనవసరమైన చోట కూడా భక్తుడు ఆలోచించి నిదానించి తన మంచి మనసుతో అర్థం చేసుకోవాల్సిన దగ్గర కూడా ఆలోచన లేకుండా ఆవేశాన్ని రేకెత్తిస్తూ ముళ్ళును వాడు రేపుతూ ఉండేవాడు. అందుకే సాతాను ముళ్ళుగా ఇవ్వబడ్డాడు అనే ప్రస్తావన పౌలు గారు చెప్పాల్సి వచ్చింది. అందుకే చాలా సార్లు సంఘస్థులకి ఇబ్బందిగా ఉండేది. ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళు, ఆ అభ్యంతరం చాలా ఇబ్బంది పెట్టేది. కానీ ఎవరు కూడా ఆయనని తృణీకరించలేదు, నిరాకరింపనైనను లేదంట. ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఎందుకంటే వారు అర్థం చేసుకున్నారు, ఇది పౌలు గారు కాదు, పౌలు గారిలో ఉన్న ముళ్ళు ఇలా ప్రవర్తింపజేస్తుంది. అనుమతించబడ్డటువంటి సాతానే. చాలా సార్లు పౌలు గారు అడిగారు, అయ్యా ఇది తీసివేయవా అని. అప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకని ఉంటాడు అంటే, దాని వలన చాలా మంది ఫిల్టర్ అవుతున్నారు. ఫిల్టర్ అవడం మాత్రమే కాకుండా వారి భక్తి సాధనలో తాము ఎంతవరకు ఎదిగారో కూడా ఆ శోధన వారికి ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి పౌలు, నీవు ఈ ముళ్ళును తీసివేయమని అడగొద్దు, నా కృప నీకు చాలు అని దేవుడు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు అదే చెప్తున్నాను. దేవుడు భక్తునికి ఏదైనా సరే శోధనగా అనుమతించేస్తే, చీకటి శక్తి అధికారం పొందిన తర్వాత భక్తుని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మరి ఆ ముళ్ళు విశ్వాసులకు అభ్యంతరంగా, కుటుంబానికి అభ్యంతరంగా, ప్రజలకు అభ్యంతరంగా ఉంటుందని పౌలుకు తెలియదా? తెలుసు. అభ్యంతరంగా ఉంటుందని తెలిసినా సరే తప్పదు. ఎందుకంటే దేవుడిని తీసేయమని చాలా సార్లు అడిగినా సరే, నా కృప నీకు చాలు అని మాత్రమే చెప్పాడు ప్రభు. దాన్ని బట్టి దేవుడు ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటంటే, ఇది నీలో ఉండుట వలన మంచి విత్తనాలు ఏమిటో పొట్టు ఏమిటో తెలిసిపోతుంది, ఎగిరిపోవలసినవి ఎగిరిపోతుంటాయి. కాబట్టి పౌలు, దాన్ని తీసివేయమని అడగొద్దు, నా కృప నీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది అని అన్నారు.